హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖ అభివృద్ధికి 10 ఏళ్లు సరిపోతుందన్నారు మంత్రి లోకేష్. హైదరాబాద్ స్థాయిలో విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు లోకేష్. సూపర్ 6 లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పారు. టీసీఎస్ కు తక్కువ ధరకు భూముల కేటాయింపుపై కొందరు కోర్టుకు వెళ్లారన్నారు. టీసీఎస్ కు కేటాయింపుల తర్వాత అనేక సంస్థలు ఏపీకి బరుస కట్టాయని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఉత్తమ విధానాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోందని చెప్పారు. 2047 నాటికి విశాఖ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారనుందని అన్నారు. త్వరలో రాష్ట్రానికి $120 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. కలిసికట్టుగా నిలబడితే మన ఎవ్వరు ఆపలేరు. చరిత్ర తిరిగి రాసే అవకాశం మనకుంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్కి 30 సంవత్సరాలు పడితే విశాఖపట్నానికి 10 సంవత్సరాలు చాలు. చరిత్ర తిరిగి రాద్దాం, కలిసికట్టుగా చేద్దామని విశాఖపట్నం ప్రజలందరినీ కోరుకుంటూ చివరిగా రాజుగారిని నేను ఐడ్ లైక్ టు థ్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. కానీ